ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనములు తెలియజేస్తూ ప్రతి ఉదయం దేవునితో అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. దేవుని కృపలో మరి నేనటి కాలం అంతా క్రిస్మస్ వేడుకల్లో మరి మీరందరూ కూడా పాలు పంచుకుని మహిమ పొందారని ఆశిస్తూ దేవుడికి మహిమ కలుగును గాక. ఈ ఉదయం దేవుడు మనతో మాట్లాడుతున్న శక్తివంతమైన మాట మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనము. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపునీయుడి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాలం దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నారు. నీవు ప్రకాశిస్తే, నువ్వు ఆశీర్వదించబడితే, నీవు అభివృద్ధి పొందితే, నువ్వు ఒక ఉన్నతమైన స్థానంలో ఉంటే దేవుడు మహిమపరుస్తారు, దేవుడు మహిమపరచబడతారు. దేవుడికి మహిమ కలుగును గాక. ఇదంతా జరగాలంటే ఒకే ఒకటి మెయిన్, నీ సత్క్రియ బాగుండాలి. మన సత్క్రియ బాగుంటే మనం తప్పకుండా ఫలింపులోనికి వస్తాం. మన క్రియల వల్లనే మనకి ఫలింపు. అందుకే యోహాను సువార్తలో దేవుడు అంటారు, ఎవడు నా యందు నిలిచినా నేను ఎవని యందు నిలిచినా వాడు బహుగా ఫలించును అని. మనం దేవుని యందు నిలవాలి, మన యందు దేవుడు నిలవాలి, మన సత్క్రియలు బాగుండాలి. అప్పుడు మనం బహుగా ఫలిస్తాం. దేవుడికే మహిమ కలుగును గాక. ఈ ఉదయం దేవుడు మాట్లాడుతున్నారు, నువ్వు బహుగా ఫలించు. నీ సత్క్రియల వలన, నీ బహుగా ఫలించడం వల్ల జనాలు నిన్ను చూసి వెలుగు, నువ్వు వారికి ఒక వెలుగుగా ఉండడానికి దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక. ఆమేన్. మనుషులు నీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచాలి. నువ్వు చేస్తున్న మంచి క్రియలను బట్టి నువ్వు ఫలింపులోకి వస్తావు. నీ ఫలింపుని చూసి ఆవిడ లేదా అతను చేస్తున్న క్రియలను బట్టి తను అంతగా ఫలింపులోనికి వస్తున్నారు అని నీ తండ్రిని మహిమపరచాలి. నీ క్రియల ద్వారా, నీ ఫలింపు ద్వారా నీ తండ్రి మహిమపరచబడునుగాక. మనుషులు నీ సత్క్రియను చూచి ఆనందిందురుగాక, నీ దేవుడిని మహిమపరచుదురుగాక. ఆమేన్. వారి ఎదుట నీవు ఒక వెలుగుగా ఉందువుగాక. ఎవరైనా చీకటిలో బ్రతుకుతున్నారేమో, దేవుడు సెలవిస్తున్నాడు, నిన్ను వెలుగుగా మారుస్తాను. అనేక జనముల ముందు నిన్ను వెలుగుగా మార్చి నేను మహిమపరచబడతానని దేవుడు మాట్లాడుతున్నారు. అన్నిటికీ ఆధారము నీ సత్క్రియ. మంచి సత్క్రియ కలిగి ఉండు, దేవుడు నిన్ను మహిమపరుస్తారు. మనుషులు నీ సత్క్రియలను చూసి. హలో. లోకంలో 2 రకాల పాపులున్నారు. పాపాలు క్షమింపబడ్డవారు, పాపాలు క్షమించబడనివారు. విచారణకరణ విషయం ఏమిటంటే, పాపాలు క్షమించబడ్డవారు పాపాలు క్షమించబడని వారిని చులకనగా చూస్తారు. వీరు అతి బుద్ధిహీనమైన పాపులని అనుకుంటారు. కానీ ఇటువంటి వారిని ప్రేమించేవాడు నిజమైన విశ్వాసి. మన పాపాలను ఒప్పుకున్నాం, మన పాపాలు క్షమించబడ్డాయి. కానీ ఎవరైతే పాపాలు ఒప్పుకోలేదో, ఎవరైతే పాపాలు క్షమించబడలేదో వాళ్ళని నువ్వు చులకనగా చూడవలసిన అవసరం లేదు. నీవు వారిని ప్రేమించినప్పుడే నువ్వు నిజమైన విశ్వాసమే అవుతావు. ఎందుకంటే యేసుక్రీస్తు ఈ పాపి కోసం కూడా తన ప్రాణాలను అర్పించాడు. స్నేహితుడా, యేసుక్రీస్తును తన సొంత రక్షకునిగా అంగీకరించి వారిని చులకనగా చూడవద్దు. వారికి నీ ప్రేమను కనపరచు, వారిని గూర్చి తగు శ్రద్ధ వహించు. ఒక శీతాకాలంలోనంటండి, ఇది ఆల్రెడీ శీతాకాలమే కదా, ఒక చర్చ్ ఓపెన్ అయ్యే ముందు, అంటే చర్చ్ టైం 10ంటికి అనుకోండి, అందరూ జనాలు ఒకళ్ళు వస్తున్నారంట 9:30 అలా. అంటే చర్చ్లో పాస్టర్ గారు ఇంకా రాకముందు చర్చ్ బయట ఒక అతను ఫేస్ కనబడనివ్వకుండా చలికి వణిగిపోతూ చిరిగిన బట్టలు వేసుకుని వణుగుతూ ఉన్నారంట. అతని గురించి ఒక్కొక్కరు ఒక్కో రకంగా చెప్తున్నారంట. ముందుగా వచ్చేసిన విశ్వాసులు మాట్లాడుకుంటున్నారంట, ఇతను ఏ పాపం చేశాడో, చనిపోయాడు, అబ్బాబ్బా ఇతను ఇక్కడ ఉన్నాడేంటి, ఇతను మొహం చూసేవేంటి, అసలు మందిరంలోకి వచ్చే ముందు గేటు ముందు ఇతను ఉన్నాడేంటి అని ఒకరు. అర్జెంటుగా పోలీసులకు ఫోన్ చేయండి, ఇతను తీసేద్దాం, అసలు వీడింటి ఎక్కడ ఉంచున్నారు, కొంచెం వీడిని విసిరేయండి బయటకని ఒకళ్ళు. అలా అనేక రకాలుగా ఇష్టం వచ్చినట్టు అతని గురించి మాట్లాడుతున్నారంట. అయ్యో, ఆపద కాలంలో ఉన్నారే, లేదే బలహీనపడి ఉన్నాడే, అతనికి ఏం జరిగిందని ప్రేమ చూపించే వాళ్ళు ఒక్కరు కూడా లేకుండా ఇట్లా ఇష్టం వచ్చినట్లు గుంపు కూడా మాట్లాడుకుంటున్నారంటండి. ఈలోపు అతను లెగిసి మొహం కనబడనివ్వకుండా డైరెక్ట్గా చర్చిలోకి వెళ్ళిపోతుంటే వీళ్ళందరూ అనుకున్నారు ముందు వరుసలో కూర్చుంటారేమో అని. కానీ అతను ముందు వరుసలో కూర్చోాల, ఆల్టర్స్ మీదకి వెళ్ళిపోయి అతను క్యాప్ తీసి, అతను చిరిగిన మరి డ్రెస్ కూడా తీసేసి మొదలుపెట్టారంట. అతను ఎవరనుకుంటున్నారు? పాస్టర్ గారు. ఆల్టర్ పై నిలబడే క్యాప్ తీయగానే పాస్టర్ గారని వీళ్ళందరూ కూడా గుర్తించారు. అప్పుడు చెప్తున్నారు ఆయన, ఈనాటి పాఠము మత్తయి సువార్త 25వ అధ్యాయము 45వ వచనము.
అందుకైన మిక్కిలి అల్పులైన వీరిలో ఒక్కరినైనా మీరు ఇలాగూ చేయలేదు కనుక నాకు చేయలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అన్నాను. వీరు నిత్య శిక్షకును, నీతిమంతులు నిత్య జీవమునకు పోవుదురు. బయటపడి ఉన్న భిక్షగాడు వారి సంఘ కాపరే. అదంతా గుర్తించిన వారంతా సిగ్గుతో తలదించుకున్నారు. అలాంటి చేయలేని వీరు, అలాంటి వారికి సహాయం చేయలేని మీరు దేవుడిని ఎలా ప్రేమిస్తారు? అలాంటి వారికి ప్రేమించలేని మీరు దేవుణ్ణి ఏ విధంగా, మరి నువ్వు నీతిమంతుడిగా నిత్య జీవడానికి పోవడానికి నువ్వు ఏ విధంగా సత్క్రియను సంపాదించుకుంటున్నావు? ఒక్కసారి మనందరం కూడా ఆలోచించుకునే వారుగా ఉండాలి. ఆమె మన సత్క్రియను బట్టి అవసరంలో ఉన్న అనాథలను కానీ, పేదవారిని కానీ, ఎవరినైనా సరే నీ ఎదుట వారిని చేదరించుకోకు. వారికి దేవుని ప్రేమ నీ క్రియల్లో చూపించు, నీకున్నదాన్ని పంచిపెట్టు, అంతే తప్ప చేదరించుకోవద్దు. ఆమెన్. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడు మాట్లాడుతున్నారు, మనుషులు నీ సత్క్రియను చూచి దేవుని మహిమపరచబడినట్లు వారి ఎదుట నీవు వెలుగుగా ఉండాలి. నీ వెలుగును చూసి అనేక మంది వెలిగించబడాలి. ఆమెన్. దేవునికి మహిమ కలుగును గాక. మనందరం కూడా అనేక మందికి వెలుగుగా అవుతాము. మనము దేవుణ్ణి మహిమపరుచుదాము. మన సత్క్రియలను బట్టి మనం ఫలించి మన ఫలాలను బట్టి ఎదుటివారు కూడా దేవుణ్ణి మహిమపరిచేటట్టుగా మన ప్రవర్తన ద్వారా మనందరము కూడా ఉందాము. ఆమెను ప్రార్థన చేసుకుందాం. జయం కలిగిన దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు, మీకే స్తుతి, మీకే వందనాలు చెల్లించుకుంటున్నాం. మేమేమై ఉన్నామో కేవలం మీ కృప వల్ల మాత్రమే మేము ఎలా ఉన్నాం తండ్రి. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నారు. అదే మీకు స్తోత్రాలు, మీకు స్తోత్రాలు, మీకు వందనాలు. ఈ ఉదయకాలం నన్ను ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరి హృదయాన్ని నేను మీరు తట్టండి. వారికి కావాల్సిన కాపుదల, కృప, ఆరోగ్యాన్ని మీరు అనుగ్రహించండి. మీ బలం చేత, మీ శక్తి చేత నింపండి. ఏ అవసరతతో ఉన్న ప్రతి అవసరతను నేను మీరు తీర్చి, మీరు అనేక మంది ఆ అవసరతలను తీర్చేవారుగా నేను మీరే తీర్చిదిద్దండి. అనేక మందికి వెలుగుగా వీరందరినీ నేను మీరు ఉంచండి. కాపుదల, కృప అనుగ్రహించండి. అప్పులతో బాధపడుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. చదువుకుంటున్న బిడ్డలకు కాపుదల, కృప అనుగ్రహించండి. చేతి పనులు, వ్యవసాయాలు చేస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు ప్రయాణాలు, పెళ్లి రోజు, పుట్టినరోజు జరిపించుకుంటున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. సేవకులు జ్ఞాపకం చేసుకోండి. పరిచారకులు జ్ఞాపకం చేసుకోండి. విశ్వాసులు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, చదువుతున్న బిడ్డలకి మీరునైనా చదువుని జ్ఞానాన్ని మీరు అనుగ్రహించండి. ప్రతి ఒక్కరిని మీ పాదాలకు అప్పచెప్తూ అందరి జీవితంలో నేను అద్భుతమైన కార్యాలను నేను మీరు జరిగిస్తారని, ప్రతి ఒక్కరికి కావాల్సిన కాపుదల, కృప నేను మీరు అనుగ్రహించి ప్రతి ఒక్కరిని ఒక వెలుగుగా మీరు తయారు చేసి అనేక మందిని వెలిగించడానికి నేను వీరిని ఒక సాధనాలుగా మీరే వాడుకుంటారని, ప్రతి బిడ్డని మీ పాదాలకు చెప్తూ సమస్త గంట మహిమ ప్రభావాలు మీరు పొందుకుంటారని ప్రభువుని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనములు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.